మహానాడు సందర్భంగా 27, 28, 29 ఈ 3 రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత ఇది సక్రమమైన పద్ధతి కాదు, సంస్కారం కాదు. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం. అందులో భాగంగా రేపొద్దున మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాల కట్టము. ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇళ్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కడతామని చెప్పినాం. దీనికి తెలుగుదేశం పార్టీ మరి తీవ్రంగా స్పందిస్తాందో లేకుంటే ఏ స్థాయిలో స్పందిస్తానో నాకు తెలియదు కానీ నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి? ఇక్కడ ఉండే ప్రవీణ్ అనే అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈ రోజే వచ్చి మీ ఇంటికి కడతా, గేటు కడతా అని చెప్పినాడు. నా ఇంటికి గేటు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన. మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని పీకలేకపోయినారు, మా చిటికల వెంటికి కూడా పీకలేకపోయినారు. ఇప్పుడు మాది అధికారం ఉంది, మేమేమైనా పీకుతాము అన్నారు. శివాలయం నడిబొడ్డులో నేను రక్తం మడుగులో పడి చచ్చిపోయినా గానీ అది డ్రామానే అనుకుంటారు తప్ప మరణం అని అనుకోరు అని అదొక తప్పుడు మాట మాట్లాడినాడు. నాదొక తోక పదవి అని మాట్లాడినాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇదొక తోక పదవి అని మాట్లాడాడు. ఇట్లా కొన్ని తమాషగా కొన్ని హర్టింగ్ గా వీటన్నిటికీ కలిపి నేను మామూలుగా అయితే స్పందించను. తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను. నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే. ఉత్తర ప్రగల్భాలు, ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే. దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు. నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తాను, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవుల ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు. యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచేంత సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు. రాచమల్లు ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడే దానికోసమే మేము పనిచేస్తాం. మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదానికోసమే నేను పనిచేస్తా, నా తదనంతరం నా కొడుకు పనిచేస్తాడు. అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా. రాచమల్లుది తోక పదవి అన్నాడు. నేను 2 సార్లు ఎమ్మెల్యేను, పార్టీ ఇన్ఛార్జిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుందే, నవ్వు రాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇయ్యలేదే నీ ముఖానికి, నువ్వు నన్ను పట్టుకొని తోక పదవి అంటే నీకు తోక లేదు తొండం లేదు అనాల. నేను కనీసం నాకు తోకనుంది, నీకు తోక లేదు తొండం లేదు, ఎట్లా మాట్లాడతారు మీరు? ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, శ్రేయోభిలాషులకు, మన వాళ్ళందరూ చెప్తానా, బాగా వినండి తమ్ముళ్ళారా. మీరు రాచమల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే, రాచమల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు. నేను ధైర్యం కావాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం, జగన్ కు రాచమల్లు ఓ నమ్మకం. జగన్ కు రాచమల్లు ఓ నమ్మకం. ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలన్నీ తెచ్చినా కాలకాడ పోసినా కూడా జై జగన్ అంటాడు రాచమల్లు. ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా ఆ కొడుకు చెప్పి సచ్చా, నేను నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయన ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను సంతోష పెట్టేదానికి, గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను. తప్పను ఒప్పుకోకుండా కారణాలు వెతుకుతా ఉన్నారు. ఏమంట కారణాలు? అనంతపురం జిల్లా నుంచి వస్తా ఉన్నారు, వాళ్ళకు భోజనాల కోసం కనుక్కోవడం కోసం ఈ మాదిరి ఆ 2 సర్కిల్స్ లో తోరణాలు కట్టామని అలివి గాని అర్థం గాని సమాధానాలు అని ఇస్తా ఉన్నాడు. ఏమైనా లాజిక్ ఉందా అండి దాంట్లో? భోజనాలకు దారి ఇది, మహానాడుకు వచ్చే వాళ్ళకు భోజనాలకు దారి ఇది అని ఒక సైన్ బోర్డు పెడితే చాలు కదా. ఆ మాత్రం దానికి రాజశేఖర రెడ్డి గారిని గౌరవపరచాలనా? ఆయన విగ్రహం చుట్టూ ఈ మాదిరి తోరణాలు కట్టాలన్నా, జెండాలు కట్టాలన్నా? చేసింది తప్పు,
మళ్ళా తప్పును వెనుకేసుకొని రావడానికి ఇటువంటి దొంగ కారణాలు, దొంగ సాకులు వెతుక్కుంటా ఉన్నారు. ఇంకా ఏమంటారు, ఈ 11 నెలల్లో ఏ ఒక్కరి మీద కక్ష సాధించలేదని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. ఈ 11 నెలల్లో, ఈ 12 నెలల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు దద్దమ్మ రాజకీయం చేసినారు. ఒక్క సెకండ్ పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసులను పక్కన పెట్టి ఒక్క సెకండ్ మీరు పక్కన పెట్టొస్తే మీ పరిస్థితి ఏందో, ఈ నియోజకవర్గంలో మీ శక్తి ఏందో మీకు తెలుసు. ఈ రోజు మేము సహనంగా ఉంటాండమంటే, మేము సంయమనంగా ఉంటాండమంటే మా బలం నుంచి వచ్చింది. అది మా బలం నుంచి కాదది. ఈ విషయంలో ముందు తెలుసుకో. పోలీసులు ఉన్నారని చెప్పి ఈ 12 నెలల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ వాళ్ళని అడ్డం పెట్టుకుని చేతగాని దద్దమ్మ రాజకీయం చేస్తాడు నువ్వు. రోజులు ఎప్పుడు ఇట్లే ఉండవు. ఈ రోజు సెల్యూట్ కొట్టే పోలీసులు 4వ సంవత్సరం వస్తే వైసీపీ అధికారంలోకి వస్తాయని అనేది అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు న్యూట్రల్ అవుతారు. వాళ్ళు న్యూట్రల్ అయినప్పటి నుంచి నీకు మొదలవుతుంది నీకు గేమ్. ఈరోజు రాజకీయాలు అనేటివి అనే లాంగ్ రన్ ఆలోచించాలా, సభ్యతా సంస్కారంతో చేయాలా. కక్ష సాధింపు రాజకీయాలకు నిజంగా లాస్ట్ 5 ఏళ్లు మేము చేసింటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఈరోజు లాస్ట్ 5 ఏళ్లు మేము ఆ మాదిరి చేయడం తప్ప, లేకుంటే ఇప్పుడు సంయమనంగా ఉండడం తప్ప అర్థం కాని పరిస్థితి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను ఈ ఆఫీస్కి వచ్చే సమయానికి ప్రతి కార్యకర్త కూడా విపరీతమైన ఎమోషనల్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారికి ఈ మాదిరి మరి అగౌరవంగా వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు మనం సమాధానం చెప్పాలని నేను ప్రతి ఒక్కరిని మనవి చేస్తా ఉన్నా. సంయమనంగా ఉందాం, సహనంగా ఉందాం. మనకు ఈ రోజు తగిలిన దెబ్బ మర్చిపోం. ఎంత బలంగా దెబ్బ తగిలిందంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరచడం అంటే మన ఇంట్లో మన పెద్ద దిక్కును అగౌరవపరచడం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని అగౌరవపరిచారు. మనకు కోలుకోలేని, నిజంగా భరించలేని బాధ దెబ్బ కొట్టారు. కానీ ఖచ్చితంగా ఈ దెబ్బకు ప్రతిఫలం ఇద్దాం, సమాధానం ఇద్దాం. సమయం, సందర్భం వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళ మాదిరి సభ్యత, సంస్కారం పోగొట్టుకొని కాదు, అవన్నీ నిలబెట్టుకొని వీళ్ళకి సమాధానం ఇద్దాం మనం. అంతవరకు ప్రతి కార్యకర్త సంయమనంగా ఉండాలని, వారి కవ్వింపు చర్యలకు, రెచ్చగొట్టే మాటలకు ఏ ఒక్కరూ రెచ్చిపోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా నేను పేరు పేరున ప్రతి కార్యకర్తను మనవి చేసుకుంటూ ఇవాళ మరొక్కసారి ప్రభుత్వాన్ని, అదేవిధంగా అధికారులను ముఖ్యంగా మనవి చేస్తా ఉన్నా, తెలుగుదేశం నాయకులను మరోసారి మనవి చేస్తా ఉన్నా. ఇది కరెక్ట్ సంస్కృతి కాదు. ఒక తప్పుడు సంస్కృతికి బీజం వేస్తా ఉన్నారు మీరు. మేము లాస్ట్ 5 ఏళ్లు ఎన్టీఆర్ గారికి ఎప్పుడు అగౌరవపరచలేదు. ఇన్ఫాక్ట్ ఒక జిల్లాకే ఎన్టీఆర్ గారి పేరు పెట్టాం మేము. అంత గౌరవంగా ఎన్టీఆర్ గారిని చూసుకున్నాం మేము. మీ మాదిరి ఏ రోజు అగౌరవపరచలేదు. మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు చిన్నబోతారని ఏమన్నా అనుకుంటున్నారేమో మీరు అగౌరవపరిస్తే రాజశేఖర రెడ్డి గారు ఇంకా 10 శక్తిమంతుడవుతాడు. పిచ్చి ఆలోచనలు ఆపండి. ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకొని మీరే దానికి కావాల్సిన కరెక్షన్. కడపలో ఇదే తప్పు చేసినారు. కానీ వైసీపీ నాయకులు అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాక కొద్దో గొప్ప అక్కడ అధికార గణం, అక్కడ మహానాడు జరుగుతుంది, డిస్టర్బెన్స్ వద్దనుకొని కనీసం స్పందించినారు. ఇక్కడ చలనమే లేదు. మున్సిపల్ కమిషనర్ ఏమో పోలీసులు అంటాడు, పోలీసులేమో మున్సిపల్ కమిషనర్ అంటాడు. ఎంతవరకు సహనంగా ఉండాలని ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఇప్పటికైనా ఆలస్యం కాల, ముందుకు రండి. ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు. ఈ సంస్కృతి మంచిది కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ ఖండించాలి దీన్ని. మీరే దగ్గరుండి ఆ 2 సర్కిల్స్ లో ఏదైతే తప్పు జరిగిందో, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ మీరు తోరణాలు కట్టారో అది దయచేసి తీసేయమని చెప్పి మరొకసారి మిమ్మల్ని మనవి చేస్తూ, ఈ రోజు మీరు మాకు కలిగించిన బాధను తప్పకుండా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తల మనసులో ఉంటుంది. దానికి నిజంగా ఈ రోజు మీరు దాన్ని సెటరైట్ చేసుకోకపోతే భవిష్యత్తులో దాని ప్రతిఫలం తప్పకుండా అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ ఈ జరిగిందంతా కూడా అనేక సార్లు ఎస్పీ గారికి నేను ఫోన్ చేసిన. ఈ మాదిరి ప్రాబ్లం ఉంది, రిప్రజెంటేషన్ ఇచ్చినాము, కానీ దాన్ని దిద్దుబాటు కావడం లేదు, దాన్ని చక్కబెట్టడం జరగడం లేదు అని చెప్పి ఎస్పీ గారికి నిన్న రాత్రి ఎన్నోసార్లు ఫోన్ చేస్తే లైన్లోకి రాకపోతే డీటెయిల్డ్ మెసేజ్ కూడా పెట్టాను. అయినా రెస్పాన్స్ లేదు. డీఎస్పీ గారికి రాత్రి ట్రై చేసిన, రెస్పాన్స్ లేదు.
పొద్దున్నే డిఎస్పీ గారు లైన్ లోకి వచ్చినారు. ఆయనకి ఈ విషయం చెప్పిన, జరిగిందంతా చెప్పిన. ఆయన మేము సెటరేట్ చేస్తా సార్, మా సీఐకి చెప్తా అన్నాడు. సీఐ గారితో 2-3 సార్లు ఉదయం నుంచి మాట్లాడినా, కమిషనర్ తో ఎన్నోసార్లు మాట్లాడినా, కానీ ఒకరి మీద ఒకరు అంటే డెమోక్రసీ మీద, ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఒక తప్పును జరిగినప్పుడు వాళ్ళు తెలియక చేసినారనుకోని మేము కూడా ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని దిద్దుబాటు చేయమని చెప్పి అధికారులను అనేక సార్లు మేము మనవి చేసినాం. అది కమిషనర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతుంది ఏంటంటే అది పొరపాటున చేసిన తప్పు కాదు, డెలిబరేట్ గా కావాల్సిగానే చేసిన తప్పు అని మాకు స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఇందాక బీటెక్ రవి మాటలు విన్నాక అది మరింత స్పష్టంగా అర్థమవుతా ఉంది. చెప్పేదానికి కారణాలు లేక ఆయన నగరూపరిచారు పెద్ద ఆయన్ను. దాన్ని కవరప్ చేసుకోవడానికి కారణం లేదు. కారణం లేక భోజనాలకు వచ్చే వాళ్ళకి దారి కోసం పెట్టామంటే తోరణాలు, చిన్న పిల్లలు కూడా నవ్వుతారు, అట్లాంటి సాకులు చెప్తా ఉన్నాడు ఆయన. కాబట్టి సఫిషియెంట్ గా ఎస్పీ దృష్టికి, డిఎస్పీ దృష్టికి, సిఐ దృష్టికి, మున్సిపల్ కమిషనర్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకుపోయినాం. ఇది కేవలం కావాల్సిగా చేస్తా ఉన్నారు కాబట్టి మా ఆవేదన ఈ మాదిరి వెలబుచ్చుతా ఉన్నాం. మరి ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు, కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, అబద్దాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, ఈ రాష్ట్రాన్ని దగా చేయడానికి వెన్నుపోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెవులో పూలు పెట్టేటువంటి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు తోడు ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చాడు. కాబట్టి ప్రజలారా మేము గమనించి చెప్తా ఉన్నది ఒకటే, వైకుంఠపాలి తప్పదు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 3 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదలకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డినే ఓడించిన జనానికి మనం పథకాలు ఎందుకు ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. అందుకే 2 లక్షల కోట్ల రూపాయలని తాము పెట్టుబడులు పెట్టినా, తాము భూములు కొనుక్కున్నటువంటి అమరావతి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర సంపాదన అంతా తీసుకొని అక్కడ పెట్టుబడులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. 5-6 కంపెనీలకు 1 లక్ష కోట్ల రూపాయల పనులు ఇచ్చాడు. వారి ద్వారా సగం డబ్బులను ఆయన దొబ్బేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. మరి నిధులు బారించేటువంటి తపన ఉంది చంద్రబాబు నాయుడు గారికి, కానీ నీరు బారించేటువంటి తపన లేదు. అందుకే రాయలసీమకు కానీ, గ్రేటర్ రాయలసీమకు కానీ ఎక్కడ కూడా తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో శాశ్వత పరిష్కారం చేయాలా సాగునీటి సమస్యని రాజశేఖర రెడ్డి గారు ఆయన తలపెట్టి మొదలుపెట్టి దాదాపుగా పూర్తి చేయవస్తున్నటువంటి ప్రాజెక్టులను ఏవి కూడా ఈయన ప్రాధాన్యత క్రమంలో తీసుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకి 20 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చే విధంగా గండికోట నుంచి గాలేరు నగర్ ద్వారా ఒక స్కీమ్ను తీసుకొచ్చి సగం పనులు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచాడు. మరియు జగన్మోహన్ రెడ్డి గారు హంద్రీనీవా మొదటి దశను 6,300 క్యూసెక్కులకు వెడల్పు చేసి 23 టీఎంసీలు అదనంగా తీసుకొచ్చేటువంటి పనులు ప్రారంభిస్తే ఆ ప్రాజెక్టును రద్దుపరిచి దాదాపుగా 43 టీఎంసీలు నష్టం చేశాడు రాయలసీమ ప్రాంతానికి. మరి ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపకు వచ్చి నేను రాయలసీమ బిడ్డనా, రాజశేఖర రెడ్డి రాయలసీమ బిడ్డనా అంటాడు. అయ్యా నువ్వు రాయలసీమ బిడ్డవు కాదు, రాయలసీమ ద్రోహివి. నువ్వు రాయలసీమ ద్రోహివి చంద్రబాబు. రాయలసీమ బిడ్డ అంటే రాజశేఖర రెడ్డి, రాయలసీమ అంటే రాజశేఖర రెడ్డి అడ్డ. ఈ రాయలసీమకు మేలు చేసిన, రాయలసీమకు సాగునీరు తెచ్చిన, ఈ ప్రాంత పిల్లలు వివిధ దేశాల్లో ఈరోజు ఐటీ ఉద్యోగులుగా స్థిరపడిన, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చిన, లక్షలాది ప్రాణాలు కాపాడిన ఒక రాజశేఖర రెడ్డి గారికే దక్కుతుంది ఆ ఖ్యాతి. రాయలసీమ బిడ్డ అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే సొంతం. మీలాగా ప్రజల్ని వంచిన ప్రజల్ని మళ్ళీ మోసం చేసేదానికి మళ్ళీ అబద్ధాలు చెప్పేటువంటి నాటకాలు ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు ఈ రాయలసీమలో పుట్టినటువంటి నేతలు, మీరు మినహా. ఇప్పటికైనా మీరు మీ సొంత డబ్బాలు కొట్టుకొని మానేసి, మీకు ప్రజలు ఇచ్చింది 5 ఏళ్లకే, సంవత్సరం గడిచిపోయింది, ఇప్పటికే మీరు మోసం చేశారనే అభిప్రాయంలో ఉన్నారు. పథకాల విషయంలో రాయలసీమ తిరగబడబోతా ఉంది. రాయలసీమ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట కవాతు దొక్కేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. రాయలసీమ ప్రాజెక్టులను మీరు తుంగలో దొక్కేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారు, రాయలసీమకు అన్యాయం చేస్తే మీ గద్దె దిగడం ఖాయమని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఎవరికి మహానాడు అది? ఈ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం 100% అది దగానాడు మాత్రమే. కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకే కాదు, గడిచిన ఒక వారం రోజులుగా ఎక్కడ చూసినా కూడా జరుగుతున్నటువంటి తంతులు, దాంట్లో వింటున్నటువంటి ఏడుపులు, పెడబొబ్బలు అన్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మాత్రమే దగానాడు కాదు అది. జెండా మోసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా దగానాడు అనేది అర్థమవుతుంది. ఇది మనం చెప్పట్ల, నేను చెప్పట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పట్లా.
టీడీపీ కార్యకర్తలు నాయకులు వాళ్లే ఈ మినీ మహానాడులో చెప్తాం చూస్తూ ఉన్నాం. ఈ కడపలో జరగబోయేది దగానాడైతే జిల్లాకి జరిగినటువంటి మినీ మహానాడులన్నీ కూడా ఆక్రోశ నాడులుగా జరిగినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా మనందరం గమనించాం. ప్రతి ఛానల్ ఈ ఆక్రోశ నాడుల్ని లేదా మినీ మహానాడు పేరుతో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆక్రోశ నాడుని మనందరం వీక్షించాం. ఒక జిల్లాలో పాపం ఆయన సీనియర్ మంత్రి గారు, మాజీ మంత్రి గారు కూడా, సీనియర్ శాసనసభ్యుడు, కేంద్ర మంత్రికి మామగారు, ఆయన ఆక్రోశం, ఆయన బాధ, ఆయన వ్యధ చెప్పనలవి కాదు. పాపం ఆయన బాధ నిజంగా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుగానో లేదా మాజీ మంత్రివర్యులు, మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి రోజా గారి కుటుంబ సభ్యులు, ఆవిడ అభిమానులుగో వారికి బాధ కలుగుద్దో కలగదో తెలియదు కానీ ఇంకెవరికి చూసినా కూడా ఆయన వర్ణనాతీతమైనటువంటి ఆయన వ్యధా బాధలు చూస్తే ఈ బాధ పగోడికి కూడా రాకూడదురా అని చెప్పి జాలిపడేటువంటి పరిస్థితి. అంటే ఒక అధికార పార్టీలో ఈ మినీ మహానాడులో అదే ఈ ఆక్రోశ నాడులు, కార్యకర్తల ఆక్రోశ నాడుల్లో జరిగినటువంటి ఆ మీటింగ్లో ఒక్కటంటే ఒక్క చోట కూడా సంవత్సర కాలంగా మమ్మల్ని నమ్మి మాకు ఓటేశారు, ఈ రాష్ట్ర ప్రజలకి ఇన్ని మేళ్లు చేశాము అని గర్వంగా ఒక్కడంటే ఒక్క నాయకుడి గాని, ఒక్క ఎమ్మెల్యే గాని లేదా ఒక్క కార్యకర్త గాని ఎక్కడ గర్వంగా జబ్బగదలుచుకున్నది గాని కాలరెగరేసి మీటింగ్ చెప్పిన దాఖలాలు ఎక్కడా లేవు 26 జిల్లాల్లో. ఒక్కటంటే ఒక్క చోట కూడా. లేదా ఈ ఆంధ్ర రాష్ట్రానికి 40 ఏళ్ల ఇండస్ట్రీ, అలాగే ఓ 15-20 ఏళ్ల ఆవేశం స్టారు లేదా రెడ్ బుక్ స్టారు, వీళ్ళందరూ కలిసి, వీళ్ళ ముగ్గురు కలిసి లేదా వీళ్ళందరూ మాకు మా అందరికీ పెద్ద బాస్ అని చెప్పుకుంటున్న మోడీ గారు కానీ వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ఏమన్నా ఓడబడిచింది అంటే ఒక్కటి కూడా ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లాకి ఇది పొడిచామని చెప్పి ఎక్కడ ఒక్కళ్ళు కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి సంఘటన లేదు. రాజశేఖర్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఎంతో హుందాగా ఆయన మీద ఏదైనా ఆరోపణలు వస్తే మీకు కావాల్సిన ఎంక్వైరీ వేసుకోండి. ఈవెన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐ రిమెంబర్ నాన్నగారు ఇది చెప్పారు, రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు, మీకు కావాల్సిన ఎంక్వైరీ మీరు వేసుకోండి, సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి, నా తప్పు ఉంటే నన్ను ఉరి తీయండి అని కూడా అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో 2019 జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం. ఆ తర్వాత ఆ మార్చిలోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే 2020 మార్చి వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలు కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది. బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు. కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం
అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం ఇడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది. ఒక్కొక్కని కథ వింటూ ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం. అసలు మంగళగిరిలో ఒక పాపను, కృష్ణవేణి మంగళగిరి పాప, సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా, ఆడకూతురని కూడా చూడుకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు. ఆడవాళ్ళను, ఆడకూతుర్లను కూడా చూడుకోకుండా కేవలం వీళ్ళకి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టిందని ఇంత దౌర్జన్యంగా జరుగుతూ ఉన్నారు. వంశీ అని ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు ఎక్స్-ఎంపీ నందిగామ సురేష్ పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా, ఏదైతే మీరు ఎత్తుతూ ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతూ ఉన్నారు, తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతూ ఉన్నారు. ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది. మీరు ఏదైతే ఇచ్చారో అది 2 ఇంతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటి చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం. సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే. మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి. ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతాను.